నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాతులపాటి. ఈరోజు మన స్ఫూర్తిలో ఒక విశిష్ట వ్యక్తి గురించి చెప్పుకుందాం. మన శరీరంలో అన్ని భాగాలు కన్నా నయనం ప్రధానం అంటారు. అవే ఆయనకు లోపమైనా సరే, తన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే కాక, తనలాంటి వారికి ఏకంగా యూనివర్సిటీని కూడా స్థాపించి ఎందరో జీవితాలను పరిపూర్ణంగా జీవించేటట్లు చేస్తున్నారు. ఇక ఈయన గురించి తెలుసుకుందాం. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులకు ఆశ్రయమిచ్చిన దేవభూమిగా చిత్రకూట్ ప్రసిద్ధం. ఉత్తరప్రదేశ్‌లోని ఆ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొదటిసారి దివ్యాంగుల కోసమే అక్కడొక యూనివర్సిటీ ప్రారంభమైంది. 20 ఏళ్ల క్రితం దాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా విద్యని, వసతిని అందిస్తున్నారు జగద్గురు రామభద్రాచార్య. 2 నెలల వయస్సులోనే కంటి చూపు పోగొట్టుకున్న ఆయన 22 భాషలు మాట్లాడగలరు. దాదాపు 200 పుస్తకాలను రచించి, తాజాగా అత్యున్నత జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. దివ్యాంగుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన రామభద్రుడి కథ. వేల మంది విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీ అది. అక్కడ ఏ తరగతి గదిలో చూసినా గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకున్న దివ్యాంగులే కనిపిస్తారు. క్యాంపస్‌లో ఎక్కడో ఒక చోట అలాంటి వారు ఉండడం సహజమే. కానీ యూనివర్సిటీ అంతటా దివ్యాంగులే ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా! ఇందుకు కారణం ఏమిటంటే అది ప్రపంచంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసమే ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థ. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో 2001లో స్థాపించిన జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్ యూనివర్సిటీలో దివ్యాంగులకు చదువు, వసతి పూర్తిగా ఉచితం. ప్రత్యేక అవసరాలు ఉన్నవారు ఆత్మన్యూన్యతను దూరం చేసుకొని ఆత్మవిశ్వాసంతో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రామభద్రాచార్య 2 నెలల వయస్సులోనే ట్రకోమాతో చూపును కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా చండీగఢ్ ఆయన స్వస్థలం. అసలు పేరు గిరిధర్ మిశ్రా. చూపులేని రామభద్రాచార్యను చిన్నతనంలో తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. తమతో ఆడుకోనిచ్చేవారు కాదు. ఆ బాధతో వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారిని తాత అక్కున చేర్చుకొని భగవద్గీత వినిపించేవాడు. శ్లోకాలు నేర్పించి శోకాన్ని దూరం చేసేవాడు. క్రమంగా ఆ బాలుడు భగవద్గీతను, రామచరిత మానస్‌ను కంఠస్థం చేశాడు. లక్ష్యమంటూ లేకుండా ఇంటి పట్టునే ఆధ్యాత్మిక సాహిత్యం వింటూ కాలక్షేపం చేసే రామభద్రాచార్యకు 10 ఏళ్ల వయస్సులో ఎదురైన ఓ అనుభవం దిశానిర్దేశం చేసింది. ఒకసారి ఇంటి ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళ్తుంటే సరదాగా ఆ గుంపులో కలిసిపోయాడు. కానీ ఇలాంటి చోటుకు నువ్వు రాకూడదు అంటూ ఆ పెళ్లి బృందం అతడిని గెంటేసింది. ఆ బాధలోనే తనలాంటి వారి కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు. అదే విషయం ఇంట్లో చెప్తే చదువుతో ఏదైనా సాధించొచ్చని అతనిలో స్ఫూర్తి నింపాడు తండ్రి. అలా రామభద్రాచార్య 5 ఏళ్ల పాటు పాణిని సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నారు. తర్వాత వారణాసిలో సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం పొందారు. అక్కడ చదువుకుంటూనే ఢిల్లీలో జరిగిన అఖిల భారత వక్తృత్వ పోటీల్లో పాల్గొని ఇందిరాగాంధీ చేతుల మీదుగా 5 బంగారు పతకాలు అందుకున్నారు. డిగ్రీ అయ్యాక సంస్కృతంలో ఎంఏ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ కూడా పూర్తి చేసిన రామభద్రాచార్య తన జీవితాన్ని రామకథా గానంతో పావనం చేసుకుందామనుకున్నారు. ఆ క్రమంలో ఓ సాధువు సూచనతో రాముడు వనవాసమున్న చిత్రకూటులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 1987లో తులసీపీఠం స్థాపించారు. రామకథలు చెప్తూనే చూపులేని వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతో ఓ పాఠశాలకు శ్రీకారం చుట్టారు. చూపులేని చిన్నారులను గుర్తించి చదువు చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలు ఆసక్తిగా చదువుకునేవారు. కానీ కాలేజీకి మరెక్కడికి వెళ్ళలేక చదువు ఆపేసేవారు. అది గమనించిన రామభద్రాచార్య అందులతో పాటు ఇతర లోపాలున్న వారికి చదువుకునే అవకాశము, వసతి ఉచితంగా కల్పించాలనే లక్ష్యంతో 2001లో జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్ యూనివర్సిటీని నెలకొల్పారు.
తులసి పీఠానికి భక్తులిచ్చిన నిధులతో రామభద్రాచార్య నిర్మించిన యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆయన్నే జీవితకాలం ఛాన్సలర్గా ఉండాలని కోరింది. ఏటా 2000 మందిని పట్టభద్రుల్ని చేస్తున్న ఈ విశ్వవిద్యాలయంలో పలు కోర్సులతో పాటు హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు వచ్చి వెళ్లే విద్యార్థులకు రవాణా ఖర్చులు అందిస్తారు. దివ్యాంగులకే సాటివారి కష్టాలు తెలుస్తాయని అధ్యాపకుల్ని కూడా అలాంటి వారినే నియమిస్తుంటారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖుల్ని గెస్ట్ లెక్చరర్లుగా ఆహ్వానించి జీవిత పాఠాలు చెప్పిస్తుంటారు. ఆత్మన్యూన్యతతో బాధపడేవారికి మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. పేదలకు క్రచెస్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తుంటారు. చదువుతో పాటు ఫిజియోథెరపీ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి. డిగ్రీ, పీజీ చేసే ఆసక్తి లేని వారి కోసం వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. దివ్యాంగ విద్యార్థుల కోసం ఎంతో తపించే రామభద్రాచార్య ప్రోత్సాహంతో చదువుకున్న వారు బెనారస్, త్రిపుర యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగాను, మరో 10,000 మంది దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ కొలువుతీరారు. కులమతాల ఊసు లేకుండా ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు చదువుకోవడానికి అవకాశమిచ్చే రామభద్రాచార్య దాదాపు 200 పుస్తకాలను రచించారు. 22 భాషల్లో పండితుడై జ్ఞానపీఠకు ఎంపికైన ఆయన గుజరాత్లో పేదల కోసం 100 పడకల ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్ సేవలకు దీటుగా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న మహానుభావుడు. విన్నారు కదండి. మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు అయోధ్యలో అంత సుందరమైన రామాలయం కట్టడానికి ఈయన పాత్ర కూడా చాలా ఉంది. అయోధ్య కేసులో రామభద్రాచార్య ఇచ్చిన ఖచ్చితమైన ఆధారాలతో హిందువులకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఇక మరొక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కథతో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.